వెల్కమ్ టు చైతన్యస్ కిచెన్. ఈరోజు మీకు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా ఫస్ట్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బిర్యానీ చేసుకునే బౌల్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకొని అదే బౌల్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోండి. కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయినాక పక్కన పెట్టుకున్న తర్వాత అదే బౌల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని మళ్ళీ మగ్గనివ్వాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, కలర్ బాగుంటుంది. పసుపు వేసుకుంటే మంచిది కూడా. ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం కర్డ్ కూడా వేసుకోవాలండి. ఇందులో కర్డ్ వేసుకొని కర్డ్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇలా మగ్గనివ్వాలి. తర్వాత రైస్ వేసుకొని బిర్యానీ రైస్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఒకటికి 2, ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని దానిలో సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా కలియబెట్టుకోండి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకుంటే మెతుకు అంటుకోకుండా బాగుంటుందండి. బిర్యానీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. బాగా ఉడుకుతుందండి. తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. బాగా టేస్ట్గా ఉంటాయి ఫ్రైడ్ ఆనియన్స్. ఏ బిర్యానీలో అయినా ఇలా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చాక సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.